నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతారామ లక్ష్మణులు వనంలో ఎలా ఉన్నారు అని దశరథుడు సుమంత్రుణ్ణి అడుగుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథ మహారాజు వనం నుంచి తిరిగి వచ్చిన సుమంత్రునితో, రాముడు మిగులు సుకుమారుడు, ముద్దుగా పెరిగినవాడు, కష్టమనే మాటే తెలియనివాడు. అట్టివాడు ఇప్పుడు వనంలో ఏమి తింటున్నాడు, ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు, భయంకరమైన అడవిలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎలా ఉండగలుగుతున్నారు, వారు మొదటిగా అడవిలో దిగగానే రాముడు ఏమని నాడు, లక్ష్మణుడు సీత ఏమని పలికెను చెప్పుము అని అడగగా, సుమంత్రుడు, రాజా, శ్రీరాముడు మా తండ్రి గారికి మా తల్లులకు నా సాష్టాంగ నమస్కారాలు తెలుపుము, నా తల్లి కౌసల్యాదేవికి నా నమస్కారాలు తెలుపుము. మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాము, ధర్మం తప్పకుండా జీవిస్తున్నాము అని సుమంత్రుడు దశరథునితో చెప్పెను. రాజా, రాముడు కౌసల్యాదేవితో ఈ విధంగా చెప్పమనను, అమ్మ, నీవు మహారాజును దైవంగా భావించు, ఆయన చరణాలను సేవించు. నేను పట్టమహిషిని, అందరికన్నా పెద్దదానను అని ఆలోచించక అందరినీ సమానంగా చూసుకొనుము. వారితో కలిసిమెలిసి ఉండుము. కైకేయీదేవిని కూడా రాజుగారితో సమానంగా గౌరవింపుము. భరతుడు రాజ్యాధికారం బట్టి చిన్నవాడైనా గౌరవింపుము అని చెప్పెను. రాజా, రాముడు భరతునితో ఈ విధంగా చెప్పమనను, ఓ సుమంత్ర, భరతునికి నా కుశల వార్తను తెలుపుము. తల్లులందరి ఎడ ధర్మబద్ధంగా ఉండమను. తండ్రి యందు గౌరవంతో ఉండాలి. ముఖ్యంగా మిక్కిలి పుత్ర ప్రేమగల నా తల్లి నాకేగాక నీకును తల్లిగా భావించు. ఆమెను భక్తి శ్రద్ధలతో చూసుకొనుము అని చెప్పెను. మహారాజా, శ్రీరాముడు ఈ విధంగా పలుకుచూ కన్నీరు కార్చెను. కానీ మహారాజా లక్ష్మణుడు మాత్రం కోపంతో రాముణ్ణి అరణ్యములకు పంపించడానికి అతడు చేసిన అపరాధం ఏమిటి? కైక చెప్పిన మాటకు ఆయన ఆలోచించకుండా చెయ్యరాని పనిని చేశాడు. ఇది రాముని యందు మహారాజు చేసిన మహా అపచారము. మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని ఈ విధంగా చేసినాడా, లేదా విధి నిర్ణయమే ఈ విధంగా ఉన్నదా నాకు తెలియదు. గాని శ్రీరాముణ్ణి వనములకు పంపుట మాత్రం నా దృష్టిలో ధర్మం కాదు. రాజు చేసిన ఈ అనాలోచిత పనికి ఈనాడు దుఃఖిస్తున్నాడు. కావున నేను మాత్రం మహారాజునిక తండ్రిగా గౌరవింపను. నాకు సోదరుడైన, ప్రభువైన, బంధువైన, చివరకు తండ్రి అయిన శ్రీరాముడే. రాముణ్ణి అడవులకు పంపించి ప్రజల మనసులకు బాధ కలిగించినాడు. ప్రజారంజకుడే రాజుగాని ప్రజాబాధకుడు రాజు అవ్వడు. ఓ మహారాజా, జనకుని కూతురైన సీతాదేవి మాత్రం తన భర్తకు సంభవించిన కష్టాలను చూసి బాధపడుతూ ఏమీ పలకకుండా ఉండిపోయెను. నగర ప్రయాణంనకు సిద్ధమైన నన్ను చూసి కంటదడి పెట్టుకొనెను. నేను బయలుదేరుతున్న సమయంలో శ్రీరాముడు చేతులు జోడించి నిలబడెను. లక్ష్మణుడు రాముని పక్కన నిల్చెను. సీతాదేవి పరితపించుచు ఏడ్చుచు నన్ను పదే పదే చూస్తూ ఉండిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.